రైట్ యాంగిల్ క్యారేజ్ తెచ్చుకోండి పాస్టర్ రోజు కాదు యేసునామములో మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రపంచంలో సకల ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆమేన్. వందనాలు, బలవంతుని వందనాలు, ప్రేమాస్వరూపిని వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. చీకటి ద్వారాలు తెరవబడి వెలుగులోకి అడుగుతున్నది గాక. స్తోత్రం 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 గాక. వారాల తప్పుడుగా వారికి వెలుగు కలిగిన తండ్రి, వెలుగు కలిగించే దేవుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, స్తోత్రం. వారి దేవుని గిరిది కొడుతుంది గాక. స్తోత్రం స్తోత్రం. అందరి స్తుతులు తెలుగుతుంది. స్తోత్రం స్తోత్రం. కరుణామయ యేసుకి స్తోత్రం. పరలోక పట్టణానికి అధిపతి అయినటువంటి యేసు నామమునకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బలమైన దేవుని హస్తము, బలమైన
నీ మాట చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మీద చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భావించాలి ప్రతి ఒక్కరు. కృపగల దేవా నీకు స్తోత్రాలు ప్రభువా, కృపామయుడ నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు, నేను ఆలోచనకర్త నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా యేసయ్యా నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. కృపగల దేవా నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలైనా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దర్శించుమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను బాగా ఆలకించుమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా ఏదో వచ్చి ఉన్నారు తెలియదు ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభువా. ప్రతి ఒక్క బాధను విలువను ఆలకించుమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభువా, స్థితిగతులు ఎరిగిన గొప్ప దేవుడు కదా ప్రభువా. అయ్యా స్థితులను మార్చగలిగిన గొప్ప దేవుడు కదా ప్రభువా. అయ్యా స్థితులను మార్చని చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ కుమారుడిని నీకు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ ప్రార్థన ఏకీభవించాలి. ఆరాధన
నీ
దేవుని శక్తితో నింపు ప్రభా, బలముతో నింపు, బలముతో నింపు, బలముతో నింపు, బలముతో నింపు, అభిషేకంతో ఆగ్రహమణించు, ప్రపంచానికి కదిలించు, సంఘం బాధ్యతల సరసాలకు కదిలించిన దేవా, ఇరుకు ప్రజలు తెలిపెట్టడం చేస్తున్న దేవా, దానియేలు సింహాసనం విడిపించిన దేవా, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలుని పిలిచిన దేవా నీకు వందనాలు, దానియేలు పిలిచిన దేవా నీకు వందనాలు, దానియేలు పిలిచిన దేవా నీకు వందనాలు. షడ్రక్ మిషక్ అగ్నిజ్ఞాని అగ్నిగుండం నుంచి రక్షించిన దేవా నీకు వందనాలు. జీవము కలిగిన దేవుని శక్తితో దానియేలు జీవించిన దేవా నీకు వందనాలు. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో మేమంతా కూర్చొని ప్రార్థిస్తుండగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు, ఆత్మతోను సత్యముతోను. నూతన గేట్ ని ఓపెన్ చేస్తుండగా నీవిచ్చావు, వేల ఖరీదు కలిగిన ఈ గేట్ ని ఇచ్చావు ప్రభా. యెహోవా ఆశి లోపలికి పిలిచి దీవించిన దేవా, పరిశుద్ధాత్మత నింపిన దేవా, పరమ వైద్యుడా, లోక రక్షకుడా, పచ్చని చెట్టు వల్ల దీవించిన దేవా, నీ స్వహస్తములతో నీవే ఓపెన్ చేసి దీవించి బలపరచి వేల మంది గుంపులు గుంపులుగా నీ మందిరములకి రావడానికి, నీ సన్నిధిలో బలమైన వెలుగు పొందుకోవడానికి నీవే అభిషేకించుగాక, దయచేయను గాక. దేవుని కృపా కలిగిన దీవెన ఆశీర్వాదం పచ్చని చెట్టు వలె నిత్య కళ్యాణం పచ్చని తోరణములతో వర్ధిల్లును గాక. ఆమేన్. ఫోటో ఓపెన్ చేశాను సార్, కట్ చేశాను. ఒక్క నిమిషం. ఓకే ఓకే, కట్ చేయండి. కట్ చేయమనమ్మా, సార్ని కట్ చేయమన్నా. వీడియో రికార్డ్. ఓకే, కట్ చేసేయండి. అంతే ఉండండి. చూడండి, అంతే ఉండండి. చూడండి, యోస్తాహించి పాడుదాము దుర్గము మన ప్రభువే, యోస్తాహించి పాడుదాము దేవుండు
రాండియు సాహించి పాడుదాము. పితృజ్యోతి భాగ్యము దయచేయండి. ప్రతి కుటుంబాన్ని నిత్య కళ్యాణ పచ్చన తోరణములతో, ధనము ధాన్యము సిరి సంపదలతో, ఒక భాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో దీవించి పచ్చని చెట్లు వర్గలు చేస్తారని లోకరక్షకుడు కరుణామయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శక్తివంతుడా, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, కనికరము కలిగిన ప్రభువా, యెహోవాను ఆశ్రయపడిన వాళ్ళారా లోపలికి రమ్మని చెప్పావు తండ్రి. లోపలికి వచ్చుచుండగా వేల మందిని క్రైస్తవ బిడ్డలుగా మార్చు. నశించిపోతున్న ఆత్మలను ఫలభరితను కాపాడాలి. ప్రతి మోకాలు మ్రోకరింపడాలి, ప్రతి హృదయం కదిలింపడాలి. నిత్య కళ్యాణం పచ్చని తోరణములతో, ధనము ధాన్య సిరి సంపి పచ్చని చెట్టు వల్లే మేలు బంగారు విలువైన జీవితాన్ని ఇచ్చి, రక్షణ మార్గం ఇచ్చి, శాంతి సమాధానం ఇచ్చి, పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చి, పవిత్ర వెలుగిచ్చి సమస్త కార్యముల విజయం కలుగు చేస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వినయముతో వేడుకొనుచున్నాము ప్రభా. అయ్యా, ఈ స్థలము ఖాళీ స్థలం పట్టకుండా ఈ స్థలం అంతా కూడా 10 సెంట్ల మందిరం కట్టి వేల మందిని 5,000 మందిని సన్నిధిలో కన్నీరు కార్చడానికి ద్వారము తెరువు ప్రభా. ద్వారము తెరివేసియా వేల మందిని నీ సన్నిధికి రప్పించు. దురాత్మలతో, చీకటి అంధకార శక్తులతో, సైతాన శక్తులతో పీడింపడుతున్న వారికి వెలుగు దయచేయి తండ్రి. రక్షణ దయచేయి. నీ సన్నిధి కాంతి, నీ దీవెన, నీ వెలుగు, నీ అభిషేకంతో ప్రతి కుటుంబాన్ని దర్శించి సమస్త కార్యముల విజయం కలుగజేస్తారని యేసు నామములో దేవుని పరిశుద్ధాత్మ అభిషేక ద్వారా అధికారం మీరు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. లోకరక్షణ యేసునాథుకి, కరుణామయునికి, పరమ వైద్యునికి, పాపుల కోసం జన్మించిన క్రీస్తు రాజుకి జై జై. మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బహు సంతోషంతో ప్రజలు వర్ధిల్లును గాక. ఆమేన్. పచ్చని చెట్టు వలె గ్రామం పాలు పేరుడు పొంగును గాక. ఆమేన్. ప్రపంచంలో సగరు ప్రజలు దీవించబడును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు సంతోషానందముతో కలకలలాడుతూ పచ్చని చెట్టు వలె పరిమళ తైలంతో వర్ధిల్లును గాక. ఆమేన్. సంతోషించుడి అందరూ నాతో సంతోషించండి, ఒక వింతగు వార్త విని సంతోషించండి. సంతోషించుడి అందరూ నాతో సంతోషించండి. యేసుక్రీస్తు జన్మించినట్లుగా వారి తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానం చేయబడిన తరువాత వారేపుడు కాకముందుకు ఆ పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉండెను. ఆమె భర్త యోసేపు నీతివంతుడైంది. ఆమెను అవమానపరచనలేక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నం అతనికి ప్రత్యక్షమై ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలు వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరుగును. ఇమ్మానుయేలు పేరు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. ఎవరు మాట్లాడదు? 1600 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. వారు సొంతగా బ్రతికే అవకాశం లేదు, సంతోషం అనిపించే పరిస్థితి లేదు. వాళ్ళు కష్టపడి కూడా ఒకరి కింద బానిసగా ఉండవలసిన పరిస్థితి, దాసుడిగా ఉండవలసిన పరిస్థితి. ఆ రోజుల్లో వారందరూ కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వాన్ని విడిపించమని దేవుణ్ణి ప్రార్థించారు. దేవుడిని ప్రార్థించగానే దేవుడు వారి మాట విని 700 సంవత్సరాలలో ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. చాలా మంది వివాహం కాని కన్యకలు చిన్న వయసులోనే ఈ భర్త వివాహం చేసుకుని కష్టాలు, బాధలు, సమస్యలు పడే కంటే ఆ పరిశుద్ధాత్మ దేవునికి జన్మనిచ్చి చనిపోయినా పరలోక రాజ్యం చేరుతాను,
బైబిల్ గ్రంథంలో చరిత్రలో నిలబడుతుందని నిర్ణయించుకొని వివాహం కాని పిల్లలు చాలా సంవత్సరాలు వివాహం చేసుకోకుండా ఎదురు చూశారు. కాలాలు గతించిపోతున్నా పరిశుద్ధాత్మల గర్భం ధరించుటకు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమె పేరు మరియా. ఆమె పేదరాలు, భాగ్యవంతుల కూతురు కాదు, ధనధాన్యములు సిరి సంపదలు ఉన్నటువంటి వ్యక్తి కూతురు కాదు, కడు పేదరాలు. ఆ పేద స్థితి నుండి ఆమెని చరిత్రలోనే బైబిల్ గ్రంథంలో యుగయుగములు లిఖించబడినటువంటి ఒక పరిశుద్ధురాలుగా చేశాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన వారికి సమాధానం కలుగును గాక. పరిశుద్ధాత్మల గర్భం ధరించినటువంటి స్త్రీ గర్భాన లోకరక్షకుడు పుట్టబోతున్నాడని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ప్రవచనం అంటే ముందు జరగబోయేది చెప్పడం అని అర్థం. అయితే విసిగి వేసారు, ఇంకా నెరవేరదు, మేము చనిపోవటం బానిసగా చనిపోవాల్సిందే, దుష్టులుగా చనిపోవాల్సిందే, హింసతో చనిపోవాల్సిందే, మనశ్శాంతిలో కూడా చనిపోవాల్సిందని ఆ ప్రజలు బాధపడుతున్నప్పుడు ఆ యొక్క కన్యల గుంపులో యేసు ప్రభు తల్లి మరియ కూడా ఉంది. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఒక స్వరం పడది, నీ ఒక శిశువు జన్మనీయబోతున్నావు, యుగయుగములు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుల దేవుడు, ఇశ్రాయేలుకు ముందు నడిచిన దేవుడు నీ గర్భాన్ని పుట్టబోతున్నాడు లోకరక్షకుడని చెప్పినప్పుడు ఆమె నేను ఎగ్రాలను కదే ధన్యురాలు కాదు అనుకుంది. జీవితంలో ఎవరు ఏ విధంగా ఉంటారో మనకు తెలియదు, ఎవరి జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కడు పేదరాల్ని, అభాగ్యురాల్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఎవరిని? దేవుడికి జన్మనివ్వడం కోసం. కొంతమంది వెండి బంగారం కోసం చూస్తారు, కొంతమంది పొలాల కోసం చూస్తారు, కొంతమంది వ్యాపార సంబంధం చూస్తారు. కానీ ఆమెది చూడాల, ఈ లోకంలో దేవుడికి నేను జన్మనివ్వాలి అని చూసినప్పుడు పరిశుద్ధాత్మల గర్భం ధరించింది. నెలలు నిండిపోతున్నాయి. మరియ తల్లిదండ్రులు యోసేపు అనేటువంటి ఒక పురుషుడికి నిశ్చితార్థం చేశారు, ప్రదానం చేయబడ్డది. మన భాషలో ఒక అబ్బాయిని ఒక అమ్మాయికి వివాహం చేయడానికి ప్రదానం చేస్తారంటారు, హిందూ భాషలో పండుగ అంటారు. అయితే ప్రదానం చేశారు. చేసిన తర్వాత ఆయన చేసేటప్పుడు ఇష్టంగానే ఉన్నాడు. తర్వాత అరుగుల మీద బజారు వీధుల్లో ఆయన వెళ్ళేటప్పుడు ఇతను ధనవంతుడు, భాగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు, కూటికి లేని ఆడపిల్లనేంటి గర్భం ధరించిన ఎక్కడ గతిలాగా చేసుకుంటున్నాడని అనుకుంటున్నప్పుడు ఆయన శవంలోకి ఆ స్వరం వినపడి బాధపడి రహస్యంగా వదిలేద్దాన్ని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బయటికి పారిపోదాం అనుకున్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనం పారిపోతే తర్వాత ఆ మరీ తల్లిదండ్రులు ఆ వివాహం చేస్తారు. నేను వచ్చి ఒక అమ్మాయిని చేసుకోవచ్చు అనుకున్నాడు. దేవుని చిత్తం వేరు, దేవుని ప్రణాళిక వేరు, మనుషుల ఆలోచన వేరు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇళ్ళలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచినా, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ
నా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవేని తలచి నా హృదయము నీ కొరకై పదిల పరిస్థితి ఆరిపోయిన నా వెలుగు దీపము వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా వెలుగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. ఒక్క 10 నిమిషాలు ఎవరు మాట్లాడకుండా పక్కింట మెడలో ఒక 10 సవర్ల బంగారం వస్తుంది అనుకోండి, పక్కి ఎవరైనా తీసుకొని పోతున్నా చూడకూడదు. హల్లెలూయా. 10 సవర్లు 13 లక్షలు అయింది. హల్లెలూయా. ఈ వాక్యము 10 కోట్లు అయింది. మీకు తెలియదు దాని గురించి. పక్క వైపు చూడక, మీరు మాట్లాడక దేవుని వైపు చూడండి. ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అయితే యోసేపు అనుకుంది వేరు, మరి అనుకుంది వేరు, దేవుడు అనుకుంది వేరు. యోసేపు భయపడకము, నీకు ప్రదానం చేయబడిన స్త్రీ ఏ పాపం చేయబడలేదు, పరిశుద్ధురాలు, యుగములకు చరిత్రలో లిఖింపబడినటువంటి జ్ఞానవంతురాలు కనుక జ్ఞానవంతురాలు తమ ఇల్లు కట్టును, మూర్ఖురాలు తమ ఇల్లు పిరికివేయను. జ్ఞానవంతురాలు కనుక దేవుడు చెప్పగానే వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడాడు. ఈ మరియ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? నువ్వు పెళ్లి కాకముందే గర్భం ధరించావు, మా పరువు పోతుంది, మా పరువు ప్రతిష్ఠిపోతుందని ఆమెను ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నప్పుడు, ఇంట్లో చెల్లిపోమన్నప్పుడు అడుగులు అడిగేసే శక్తి కూడా లేదు. నిండు సూలాలు బాధపడుతున్నప్పుడు అడుగులు అడిగేసుకుంటూ వెళ్తుంది. భర్త ప్రధానం చేయబడిన భర్త యేషపు కూడా ఆమెతో కలుస్తున్నాడు. వాడు పశువుల దగ్గరికి బాగానే పురిటినొప్పులు తిరిగి వెంటనే ఆమె ఏం చేసింది? బజార్లో కాపుగా ఉంది కదా, పశువుల పాక దగ్గరికి వెళ్ళింది. ఆ పశువుల పాకలో కాన్పోయింది. దేవునికి జన్మనిచ్చాడు. ఆ పశువుల పాక పశువుల తొట్టి ఎలా ఉంది? అందమైన సుందర భవనంగా, కోటి ట్యూబ్లైట్ వేసినంత కాంతి ఉండదు. ఆ కాంతిలో పుట్టాడు ఆయన. పుట్టినప్పుడు చూసింది ఎవరు? ఒక నక్షత్రము ఆ పశువుల పాక దగ్గర నుంచి వెలుగుతో గొర్రెల కాపురం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గొర్రెల కాపురులు భయపడ్డారు. భయపడ్డప్పుడు ఆ నక్షత్రం చెబుతుంది, తేజ నక్షత్రమా ఏబు చుక్క, పరమాత్ముడు పరిశుద్ధుడి లోకములో పాపుల కోసం, అపరాధముల కోసం, అతిక్రమల కోసం, దరిద్రుల కోసం, దౌర్భాగ్యుల కోసం జన్మించాడు కనుక ఆయన మీరు చూస్తారన్నప్పుడు వారు స్తోత్రాలు చెల్లించుకుంటూ పశువుల పాక దగ్గరికి వచ్చిండ్రు. ఏమి తెలియని అమాయకులైన గొర్రెల కాపర్లు, అడవిలోని గొర్రెల కాపర్లు, మాకాట్లోతున్నటువంటి ఆ నిధుల్లో పండుకొని సుఖంగా ఉన్నటువంటి గొర్రెల కాపర్లు, ఏ కుటుంబమైనటువంటి పరిశుద్ధులైన గొర్రెల కాపర్లు అక్కడికి వచ్చారు. చప్పట్లు కొట్టుకుంటూ వచ్చినప్పుడు ఆ పశువుల పాకలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు ఎవరు చూశారు? ఆ గొర్రెల కాపర్లను యాదవులు చూశారు. పాపం చూసి స్తోత్రాలు చెల్లించి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3 దేశం నుండి 3 జ్ఞానులు బయలుదేరారు. ఒక జ్ఞాని బంగారము, రెండో జ్ఞాని సాంబ్రాణి, మూడో జ్ఞాని గోళం తీసుకొని బయలుదేరి వచ్చారు. వచ్చినప్పుడు రాజుకు రాజు పుట్టినట్ట అని ఆ ఊర్లో అడిగారు. అడిగితే అక్కడ హెరోదు ఒక రాజు ఉన్నాడు. ఆయన అడిగారు వెళ్ళి, అయ్యా రాజుకు రాజు పుట్టినట్టు ఎవరంటే నేనే రాజునైతే నాకంటే గొప్ప రాజు ఎవరని చెప్పని మీరు వెళ్ళి ఆ యొక్క పుట్టిన పిల్లవాడు చూసి నా దగ్గర కూర్చు చెప్పన్నాడు. వాడు చూసి ఆయనకి సాంబ్రాణి, ఒక మూటలో సాంబ్రాణి, ఒక మూటలో గోళము
తీసుకొని వచ్చి ఒక మూటలో బంగారం తీసుకొచ్చి వాటిని విప్పి యేసుకు సమర్పించి వేరే మార్గాన్ని వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆయన జీవితం ఎంత విలువైందంటే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించము, పాపిని ప్రేమించే మంచి మనస్సు, పాపి కోసం దిగి వచ్చేటువంటి మంచి మనస్సు, దుష్టులను ప్రేమించే మంచి మనస్సు. యేసు ప్రభుని ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడినా ఆయన తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెలుగు క్షమించమనేటువంటి ఒక మంచి ఉద్దేశం కలిగిన వాడు. అయితే ఆ హెరోదు రాజు సంవత్సరాల పిల్లలందరినీ కూడా పుట్టిన వారిని సంపమని ఆగ్రహించినప్పుడు యేసును కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. యేసును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు హెరోదు రాజు కాళ్ళు తలంపులని మారిపోయి ఘోరమైన శిక్ష అనుభవించాడు. అప్పుడు ఆ మరియ తల్లి ఆ పిల్లవాడిని ఎత్తుకొని మందిరంలోకి వచ్చినప్పుడు చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు సిమియోను. 100 సంవత్సరాలు దాటిన వ్యక్తి. భర్త చనిపోయిన మొదలుకొని పొందుకోవాలని ఎట్లాగూ చేసుకున్న భర్త చనిపోయాడు. మిగిలిందేమిటి? తల్లిదండ్రి మరలా వివాహం చేసుకున్న నాకొద్దు, లోకరక్షకుని చూడాలి, కరుణామయుని చూడాలి, శక్తివంతుని దేవుని చూడాలని పట్టుదలతో ఆమె ప్రార్థన చేసింది. ఉపవాసుడు ప్రార్థన చేసింది, కన్నీటితో ప్రార్థన చేసింది. ఆ దేవాలయంలో ప్రతిరోజు కన్నీరు గారుతుంది. ఆమె కోరిక ఏంటి? లోకరక్షణను చూసిన మనసుతో చనిపోవాలి. వివాహమైనప్పుడు ఒక 15-16 ఏళ్ళు ఉండి 84 ఒక 15 కనీసం 99-100 సంవత్సరాల వయసు ఆమెని. హల్లెలూయా. అప్పుడు చూసి ఈ మరియమ్మ గారు ఆ యొక్క ప్రభుని దేవాలయం తీసుకెళ్ళినప్పుడు సుమీరు భక్తి ఎత్తుకొని నాదాని కృపను నన్ను పోనిమో, సకల ప్రజలకు వెలుగుగాను సకల ఆశీర్వాదం నింపుడుకు గొప్ప శక్తివంతులను అని ఎత్తుకొని ముద్దాడాడు. ఆ క్షణంలోనే ఆమె కూడా వచ్చింది. అన్న అనేటువంటి స్త్రీ ఆమె కూడా ఎత్తుకొని ముద్దాడింది. కోట్ల మందిలో అప్పుడు వాళ్ళిద్దరికీ అవకాశం దొరికింది అక్కడ. హల్లెలూయా. ప్రభు రక్షణ చూసే భాగ్యం నీలో ఉండాలి. చప్పట్లు కొట్టండి. ఆయన పుట్టిన గుర్తు పశువుల పాక. ఆ పశువుల పాక ఎక్కడది? ఒరిగెంటి పాక. ఆ ఒరిగెంటి పాకలో జన్మించాడు. పశువుల తొట్లో జన్మించిన ఆయనకి గొప్ప వెలుగు వచ్చింది, గొప్ప శక్తి వచ్చింది. ఎంతో మంది కోట్ల ప్రజల్ని మంచి మార్గం నడిపించడానికి నిరీక్షణ కలిగి ఎదురు చూసి దీవెనలు పొందుకోవడానికి పరలోక దారాలు తెరిచాడు దేవుడు. భయపడకు నిన్నాను, దిగులు పడకు, నీకు సహాయం చేయి, దేవుడు ఉన్నానని అగాధ స్థలముల నుండి నీ ప్రార్థన అంగీకరించి నీ జీవితాన్ని ధన్యం చేయుటకు, పేదరికం నీ జీవితాన్ని ధన్యం చేయుటకు, కష్టాల్లో నీ జీవితాన్ని ధన్యం చేయుటకు, ఎన్నో సంవత్సరాలు సంతానం లేక బాధపడుతున్న గొడ్డలు అనిపిస్తున్న స్త్రీకి భయపడకు, నీకు చక్కటి సంతానం ఇస్తానని మాట్లాడే దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు లేట్ అయిందంటే ఆ పరిశుద్ధురాలు మరలా పుట్టాలి. 1600 సంవత్సరాలు ఎందుకు లేట్ అయింది, ఆలస్యమైంది? ఎంతో మంది, వేల మంది కన్యకలు, వివాహం కాని స్త్రీలు ఎదురు చూసి చనిపోయారు. 1600 సంవత్సరాల తర్వాత పేదరాలు దీనస్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ కోసము ఆమె గర్భాన్ని పుట్టాలి, చరిత్రలో ఆమె పేరు నిలబడాలని ఆ బెత్లెహేము నగరంలో పశువుల పాకలో దేవుడు జన్మించాడు. ఆ బెత్లెహేము పట్టణము పెద్ద సిటీ కాదు. కనీసం వైద్యం చేయించుకోవడానికి డాక్టర్ దొరికిన పరిస్థితి, పొలం పని చేసుకోవడానికి పని దొరికిన పరిస్థితి, అడవి ప్రాంతంలో కట్టెలేరుకొని అమ్ముకొని బ్రతకాల్సిన పరిస్థితి. ఆ బెత్లెహేము పురంలో ఉన్నటువంటి ప్రజలు ధన్యులు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగునని, ఆ ధన్యత, నీవు ధన్యురాలు, నీకు మేలు కలుగునని ఆ ధన్యురాలకు దొరికిన అవకాశం, ఆ ధన్యత ఆ పశువుల పాకలో జన్మించడానికి ఆ ప్రభువుకు దొరికింది. ఆయన దీన స్థితిలో ఉండి తను తాను తగ్గించుకొని హెచ్చించబడని ఆయన తగ్గించుకొని పశువుల పాకలో జన్మించి పొత్తి గుడులు, సిరిగిపోయినటువంటి గుడులు. ఒక స్త్రీ ఉందంటే 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు వస్తే ఆ తల్లి మంచి గుడ్డ తీసుకున్నది. నాకు పుట్టబోతున్నాడు ఒక మనోడని
ఒక మనవరాలు పుట్టబోతుందని. కానీ ఈమెకి మంచి వస్త్రాలు తీసుకోవడానికి ఏ నేరం చేయకపోయినా ఏదో నేరం చేసింది, తప్పు చేసింది. వివాహం కాకముందు గర్భం ధరించలేదని హృదయంలో తలపోసుకుంటూ ఆ తల్లిదండ్రి చివరికి నిర్దాక్షిణంగా వెళ్ళిపోమన్నారు బయటికి. నిందారహితులను నీతివంతులైనటువంటి యోసేపు చేర్చుకున్నాడు. మధ్యలో యోసేపుకి ఆలోచన వచ్చింది వదిలేద్దామని. దేవుడు ఒప్పుకోలే. మన ఆలోచన వేరు, దేవుడి చిత్తం వేరు. చీకటి బ్రతుకుల్ని, దుర్భర జీవితాలని, అంధకార జీవితాలని, దౌర్భాగ్య జీవితాలని, సమస్యలతో మన జీవితాలని సమాధాన పరచడం కోసం ఆయన దిగి ఇచ్చాడు. క్రిస్మస్ అంటే క్రీస్తు మనకు తోడని అర్థము. ఆ క్రీస్తు వెలుగులోకి మనం నడిపిస్తున్న అర్థము. చీకటి నుంచి వెలుగులో నడిపించే దేవుడు, సమస్యలతో ఉన్న వారు సమాధానపరిచే దేవుడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీ హృదయంలో శుద్ధి ఉండి, పవిత్రత ఉండి, పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నీవు అధికంగా దీవించబడుతుంటున్నాడు దేవుడు. అందుకని ఆ లోకరక్షకుడైన ఆ ప్రభు జీవితాన్ని మనం తెలుసుకొని, రక్షణ పొందుకొని, నీతి బాప్తిసాన్ని పొందుకొని, మన పాపాలు ఒప్పుకొని మన జీవితాన్ని నూతనమైన ఐశ్వర్యముగా, బలముగా, పచ్చని చెట్టు వలె పాలు వెనుడు పొంగి నిత్య కళ్యాణం పచ్చని తోరణములతో, ధనము దాని సిరి సంపదలతో వర్ధిల్లడానికి ఆ కరుణామయుడి యొక్క దీవెన మనందరికీ కలుగును గాక. ఆమేన్. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక. ఆ క్రీస్తు అయినటువంటి ఆ దేవుడు తను తాను తగ్గించుకొని పశువుల పాకలో జన్మించి మనం మంచి వీధులలో, మంచి గృహాల్లో, మంచి జీవితాన్ని పచ్చని చెట్టు వలె ఉండాలని మన కోసం జన్మించిన పరమరక్షకుడు, పరిశుద్ధుడు, లోకరక్షకుడు, కరుణామయుడు. ఆ లోకరక్షకుడు, కరుణామయుడు మనం నమ్ముకున్నాం కనుక మన జీవితాలు ధన్యమవుతుంది. ఉపవాసం నుండి ప్రార్థన చేయండి, రక్షణ పొందుకోండి, మారుమనసు పొందుకోండి, బాప్తిసాన్ని పొందుకోండి. మీ కుటుంబాలు పచ్చని చెట్టు వలె మేలు బంగారం కంటే ధనము దాని సిరి సంపదలతో భోగ భాగ్యత కలకాలం వర్ధిల్లును గాక. ఆమేన్. ఇప్పుడు మనం ప్రార్థన చేసి సాక్ష్యాలు చెప్పాలంటే రండి. మీకు జరిగిన మేలుని బట్టి, పోయిన క్రిస్మస్ నుంచి క్రిస్మస్ వరకు ఏదో మేలు జరిగితే నాకు ఇది జరిగిందని చెప్పేవాళ్ళంటే రండి. ప్రార్థన చేసుకుంటే మనకి సిద్ధపడిన పిల్లలు ఉన్నారు, వాళ్ళు క్రిస్మస్ తాతలు ఉన్నారు, మిగతా పిల్లలు కూడా కొంత డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. సాక్ష్యం చెప్పేవాళ్ళంటే రండి. ఎవరు లేరా సాక్ష్యం చెప్పారు మీకు జరిగిన మేలు? అమ్మా కొంచెం జరగండి, అమ్మా కొంచెం జరగండి. ఎన్నో ఇబ్బందుల్లో, జరుగుతున్న పరిస్థితుల్లో దేవుడు సాయం చేశాడు. అమ్మాయి కుమారుడు అనిల్ కుమార్ కోసం ఇల్లు అమ్ముకొని ఎన్నో కష్టాలు పడి మంచి పెట్టి అమ్ముకోవడం ఏందని అగతా చేశారు. ఆ అమ్మగట అనేది ఏదన్నా అవసరం నాకు తెలుసులేదని, ఉన్న కొడుకు గొప్ప ప్రేమికుడు కావాలని, మంచి ఉద్యోగం రావాలని ఇక్కడ కూడా వచ్చి పాపం, అయ్యా నా కొడుకు దొరకలేదు, పాపము ఇబ్బంది లేదు. అమ్మాయి నీ కొడుకు మంచి ఉద్యోగం ఇస్తానమ్మా, నీ ఇల్లు పక్కన చెట్టు పాలు వీరుడు పొంగుతుంటే జరుగుద్దా అనేది. అంతకుముందు ఒక సాక్ష్యం జరిగింది. పెద్ద బిడ్డకి సంతానం అయినప్పుడు లైఫ్ అమ్మాయికి ఒక కొడుకు అడిగితే ఇద్దరు ఇచ్చాడు. ఆ నమ్మకం మీద దేవుడి దయ వలన ఎంతో మంది పోటీ పెడితే ఈ అబ్బాయి క్లాస్ అయితే చిన్న స్థాయి పోలీసులు పోటీ పెడితే వాళ్ళందరిలో మంచి మార్కులు వచ్చి పోలీసు ఉద్యోగాలు జాయిన్ కల్లి అనిలు కడుపు పేదరికము జరిగిన పరిస్థితి ఉండే ఇల్లు నమ్ముకున్నారు. భర్త కొట్టినందుకు తోడుకోవడం అనుకున్నందుకు నవీన నోరు ముయించడానికి పోలీసు డ్రెస్ చేసుకొని ఆ పిల్లవాడిని చూస్తే భయపడే విధంగా దేవుడు చేశాడు. హల్లెలూయా. తప్పులు పట్టలేదు. ఒకటే అనుకుంది ఆ అమ్మాయి, వచ్చింది పాపం ఇల్లు అమ్ముకున్నప్పుడు వచ్చింది, ఇక్కడ సంగతి అమ్మా పరిస్థితి అన్నది. ఏందమ్మా ఇల్లు అమ్ముకున్నా, పిల్లవాడికి జాబ్ రాలేదు, అన్ని ఇబ్బందులు అన్నది.
ఏసే ఎక్కడైతే నేను ఎగతాలు చేశారో, ఎక్కడైతే నువ్వు దేని స్థితిలో ఉన్నావో అక్కడే ఉన్నతమైన స్థానం నేను నిలబెట్టబోతున్నాడు. ఈ కొడుకు మంచి ఉద్యోగస్తుడు, మంచి ఇల్లు పెట్టుకుని చెప్తే అన్నట్టే ఆ విశ్వాసంతో, మంచి విశ్వాసంతో నమ్మకం మీద వచ్చి చెప్పింది. క్రిస్మస్ లో చెప్తుందని చెప్పిన దేవుడు కూడా మంచి కార్యం తెచ్చుకుంది. ఇంకా అబ్బాయి ప్రమోషన్ వచ్చి ఒక ఉద్యోగం వచ్చి గుణవత్తైన భార్య కావాలని, మంచి ఇల్లు కోరుకుని ఇల్లు కట్టుకోవాలని, అమ్ముతుంది లేకపోతే అంతస్తు చేయాలని దేవుడు దీవించుడు గాక. ఆమేన్. మాటలు పోతే అక్కడ బస్టాండ్ హాస్పిటల్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే సీరియస్ సాయంత్రం తీసుకెళ్ళిపోతే పడుతున్నాను. అక్కడ మందులు అమ్మాయి గారు ఒక ఆయన నాకు ఫోన్ చేస్తే నేను అమ్మాయిల దీంతో పాటు డబ్బులు తీసుకుని వెళ్ళారు. నేను ఒకటే చెప్పిన నిన్ను బ్రతికించడము భయపడదన్నా. సీరియస్ ఉందన్నారు. ఏసయ్య బ్రతికించాడు. మరలా కొడుకుని, కోడల్ని, అక్కడికి అందరినీ తీసుకునే భాగ్యం ఇచ్చాడు. మంచి ఆరోగ్యం ఇచ్చి ఆమెను 100 సంవత్సరాలు బ్రతికించి ఆయుధాలకు శిక్షా సమానం తెలియజేది కాక. ఆమె దాదా వాళ్ళ కంటి పైన ఉన్నా ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే అందరూ చూడండి.
పరలోకపు తండ్రి, లోకరక్షకుడా, ఈ క్రిస్మస్ దినమున మీ పాదసంలో జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మను నింపండి, అభిషేకించండి, ఆదరించండి, ప్రేమించండి, రోగులు ముట్టి స్వతపరచండి. క్రిస్మస్ దినమా ప్రతి ఒక్కరిలో సంతోషం, ఆనందము, సమాధానము, దీర్ఘశాంతాలు గ్రహించి రోగులు ముట్టి స్వతపరచండి. అప్పుల సమస్యలు వారు దీవించండి, శోధనలు వారు దీవించండి, వ్యాధులను వారు దీవించండి, మనశ్శాంతులను వారు దీవించండి, ప్రశాంతులను వారు దీవించండి. దేవుడు ఆత్మ మీద పడుతుంది, దేవుడి శక్తి మీరు పొందుకుంటారు. అందరూ లేచిపోండి. పరిశుద్ధాత్మ స్తోత్రం, 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 సర్వశక్తునిగా స్తోత్రం, జీవోత్పత్తి స్తోత్రం, జీవము కలిగిన దేవా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం, భగవంతుడా స్తోత్రం. రోగులు ముట్టి స్వస్థపరచు. యేసు నామములో పరిశుద్ధాత్మ నింపు, పరిశుద్ధాత్మ నింపు, పరిశుద్ధాత్మ నింపు, అభిషేకం నింపు, అగ్నిదోలు కుమ్మరించు. యేసు నామములో దేవుని శక్తి అభిషేకము అధికారం మీద దయచేయను గాక, అధికారం మీద దయచేయను గాక, అధికారం మీద దయచేయను గాక, ఆధ్యాత్మిక ఆనందం కలుగును గాక, సంతోషకర సమాధానం కలుగును గాక, పరిశుద్ధాత్మ నింపడు గాక. ప్రతి ఆత్మ రక్షింపడాలి, ప్రతి మొక్కలు రక్షింపడాలి, ఏ ఆత్మలో కాల్చుకోవడానికి ఇష్టమైన నా తండ్రి. అయా, యెరూషలేము దేవాలయాన్ని దీవించిన రీతిగా యెరూషలేము దేవాలయంలోకి యాజకులు ప్రవేశిస్తుండగా యాజకులు చూడలేనటువంటి కాంతిని ఇచ్చావు, తేజస్సును అభిషేకించావు. పద్దన చెట్టు ప్రతి జీవితాన్ని వెలిగించి ఆత్మను అభిషేకించి పరిశుద్ధాత్మ నింపండి, 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 పరిశుద్ధాత్మ నింపండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బలమైన దేవుని హస్తం దిగొచ్చును గాక, బలమైన దేవుని అభిషేకం దిగొచ్చును గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బలమైన దేవుని అభిషేకంతో పరిశుద్ధాత్మ నింపడు గాక, పరిశుద్ధాత్మ నింపడు గాక, పరిశుద్ధాత్మ నింపడు గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బలమైన దేవుని హస్తం దిగొచ్చును గాక. నీకు వందనాలు, సమాధానకర్త నీకు వందనాలు, ప్రేమమయుడా నీకు వందనాలు, కరుణామయుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. దేవుని దేశ అభిషేకం దిగొచ్చును గాక, దిగొచ్చును గాక, దిగొచ్చును గాక. సంఘం ప్రార్థించగా సరకాల ప్రాంతాలకు దిగుతున్న దేవా, ఎరుపు సంఖ్యలు దిగుబడి చేసిన దేవా, ఇస్సాకు దేవా, యాకోబు కోసం దిగొచ్చిన దేవా, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవా, ఈ సన్నిధిలో బలమైన శక్తి ఉన్నది, బలమైన అభిషేకం ఉంది, బలమైన దీవెన ఉన్నది, బలమైన వెలుగు ఉన్నది, ఆశ్చర్యకర ఆనందం ఉన్నది, సంతోషకర సమాధానం ఉన్నది. యేసు నామములో దేవుని శక్తి అభిషేకాలు అధికారం మీద దయచేయండి. పరిశుద్ధాత్మను కుమ్మరించండి, పరిశుద్ధాత్మను కుమ్మరించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకారం జరిగించండి. స్తోత్రం, స్తోత్రం. దేవుని బలమైన హస్తం దిగొచ్చును గాక. దేవా కనికరించు, దాటిపోకు, 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 దాటిపోకు. నీ సన్నిధానంలో బలమైన శక్తి ఉన్నది, బలమైన అభిషేకం ఉన్నది, బలమైన దీవెన ఉన్నది, బలమైన వెలుగు ఉన్నది. అభిషేకించు, బలపరచు, ప్రేమించు, కనికరించు, కటాక్షం చూపు, ఆకాశమధ్యంతరము విస్తారమైన దీవెనల సమధికర శాంతిని గ్రహించు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బలమైన దేవుని హస్తం దిగొచ్చును గాక, బలమైన దేవుని అభిషేకం దిగొచ్చును గాక, బలమైన దేవుని అభిషేకం దిగొచ్చును గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బలమైన దేవుని హస్తం దిగొచ్చును గాక. అగ్ని మండలు గాక, అగ్ని మండలు గాక, అగ్ని మండలు గాక, అగ్ని మండలు గాక, అగ్ని మండలు గాక. తేజస్సు అభిషేకం దిగొచ్చును గాక. సైతాను కొట్లు కూల్చును గాక, చీకటి శక్తులు కాల్చును గాక. ప్రకాశం వెలుగుతో నింపుకుంటూ దేవునితో అభిషేకం దిగొచ్చును గాక. స్తోత్రం, స్తోత్రం. కన్నీరు పెంచే దేవుడా, కష్టాలు కలిగించే దేవుడా, బాధలు కలిగించే దేవుడా, ఇబ్బంది కలిగించే దేవుడా, యేసు నామములో వచ్చి, యేసు నామములో వచ్చి, యేసు నామములో వచ్చి, యేసు నామములో వచ్చి, యేసు నామములో అభిషేకించు, అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని ఇప్పుడు తొలగిపోను గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని దేశ అభిషేకం దిగొచ్చును గాక. స్తోత్రం, స్తోత్రం. బలమైన దేవుని హస్తం దిగొచ్చును గాక. అభిషేక తలంతో నింపబడును గాక. అగ్ని
శాంతి స్వరూపుని కొందనాలు. యేసు నామములో దేవుని శక్తిగా అభిషేకం దిగొచ్చును గాక, అభిషేకం దిగొచ్చును గాక, అగ్ని మంట మండును గాక, అగ్ని మంట మండును గాక. ప్రతి కుటుంబం దీవించబడును గాక, దీవించబడును గాక, ప్రేమించబడును గాక, కనికరం చూపును గాక, కటాక్షం చూపును గాక. దేవుని దేశ అభిషేకాలు అధికారులు మీరు దయచేయను గాక, దయచేయను గాక, దయచేయను గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని బలం హస్తము, దేవుని బలం అభిషేకము, దేవుని దీవెన కలిగి నిత్య కళ్యాణ పచ్చని తోటములతో తాను గాను సిరి సంపదలు భోగ భాగ్యాలు ఏదో క్షేమాలతో పచ్చని చెట్టు వైపు కలుగును గాక. వారిని కలిగి ఉన్నాం. నీ సిగ్గుపరిచేవాడు కాదు ప్రభా. బలవంతుడు, ప్రేమామయుడు, శాంతి స్వరూపుడు, సమాధానకర్తడు, నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రింపు, బలవంతరింపు, శాంసవంతరింపు, అభిషేకించు, అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు. అభిషేకం దిగొచ్చును గాక, అభిషేకం దిగొచ్చును గాక, అగ్ని మండును గాక, అభిషేక తైలముతో నింపబడును గాక. దేవా కనికరించు, కనికరించు, అగ్ని మండించు, అభిషేక తైలముతో నింపు. ప్రతి ఒక్క జీవితాన్ని ఈ తేజస్సు దిగొచ్చును గాక, తేజస్సు దిగొచ్చును గాక, అగ్ని మండును గాక, అగ్ని మండును గాక, అగ్ని మండును గాక. ఇబ్బందులు తొలగించేసా పచ్చని చెట్టు వేయను గాక, కాయలు పూతలు పిందెలతో పచ్చగా వర్ధిల్లును గాక. యేసు నామములో ఆకాశ వాకిలు తెరవబడును గాక. విస్తారమైన దిగులు సూర్యుడు శాంతాన్ని గ్రహించి పాపికి రక్షణ, పాపికి పరలోక రాజ్యము, పాపికి మోక్ష మార్గము, పాపుల కోసం పశువుల పాపలు జన్మించిన లోకరక్షకుడా నీకు వందనాలు, నీకు స్తోత్రములు. ఎన్నో నిందలు, బాధలు, అవమానించి పరిస్థితులను అవమాన పరిస్థితులను అభిషేకం మార్చి మాకందరికి దేవుడు అయ్యావు తండ్రి. కోట్లాది ప్రజలు దీవిస్తున్నా ఏమి తీర్చలేము. నీ సంధికాంతి, నీ దీవెన, నీ వెలుగు నింపుతారని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిండా సహవాసం యుగయుగాలు కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రతి కుటుంబం దీవించబడును గాక. ఆమేన్. ఇక్కడ దీవించాల్సి బలపరిచేసా, దీవించాల్సి బలపరిచేసా, ఈ కుటుంబాన్ని దీవించాల్సి బలపరిచేసా, ఈ కుటుంబాన్ని దీవించాల్సి బలపరిచేసా, ఈ కుటుంబాన్ని దీవించాల్సి చేసా, ఈ కుటుంబాన్ని దీవించాల్సి బలపరిచేసా, ఈ కుటుంబాన్ని దీవించాల్సి బలపరిచేసా, ఈ కుటుంబాన్ని దీవించాల్సి బలపరిచేసా. నేను మైక్లో చూద్దాం. పట్ట ఎవరిదో చూసుకోండి. ఈ కుటుంబం ఓకే వేడుకుంటున్నాం యేసయ్యా. ఆమేన్. గొప్ప గౌరవపడతాను చేసి ఆనందం ఆమేన్. అమ్మాయి కూడా దీవించబడి ఈ చిత్తం ప్రకారం సేవలు దూతల కాపులో ఉంచిన ఆయన ఎవరి గ్రామం స్వీపించుకుంటూ వచ్చి భారతుడికి భాగ్యం ఇచ్చి ఈ చిత్తం ప్రకారమే తాను నుండి స్వీపించుకుంటూ వచ్చి భాగ్యం ఇచ్చి ఈ స్నామంలో పక్కన చెప్పులు పాల్గొంటూ పొంగునుగా విస్తారాన్ని దీవించి పాటలు కొడుకు మనోడు మనోరాలు బిడ్డలను దీవించి ఆమేన్. దీవించండి. ఇద్దరు కొడుకులు ఇద్దరు వెళ్ళి విస్తారాన్ని ఇంటి ముందు 2 కార్లు లాగి ఈ చిత్తం ప్రకారమే నెలకి 20 లక్షలు ఇద్దరు కొడుకులు జీతం తీసుకుని భాగ్యం ఇచ్చి ఇల్లు పుట్టే ధన దాని సిరి సంపదలు భోగ భాగ్యం కష్టం దక్కజలందరూ దీవించబడి
చేయబడి ఈ చిత్త ప్రకారం చెల్లెలు కూడా మంచి చెల్లెలు కూడా దీవించి తల్లిదండ్రులను స్వస్థపరి చేస్తున్నాము. క్రిస్మస్ దీవెనలు దయచేసి బిడ్డ మంచిగా చదువుకుని గొప్ప ప్రేమ దేవుని శక్తి ఏకక్షేమాలతో పచ్చని చెప్పి వచ్చిందిగా ఆమేన్. నూతన అభిషేకం నూతన వెలిగిస్తారని లోక రక్షణ దివ్యనామను ప్రార్థించేటుకుంటున్నాము. ఆమేన్. భక్తులతో ఘనము దాని అష్టేశ్వర కలకాలు వర్ధిల్లుగా. ఆమేన్. మంచి వార్త కాసి గొప్ప కీర్తి గురించి. ఆమేన్.